నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జగన్. ఈరోజు శాలిని అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. శాలినికి వాళ్ళ అమ్మ సమస్య. రైట్. నా జీవితం ముందుకు వెళ్ళటానికి మా అమ్మే సమస్య అవుతోంది. రైట్. దీనికి పరిష్కారం ఏంటి అని అడిగింది. నాకు కూడా కొంచెం అంటే అమ్మే సమస్య అనేసరికి ఇదేదో ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన విషయమే అనిపించింది. కళ్యాణ్ గారు కాల్ చేస్తానండి. చేయండి అమ్మా. హలో, నమస్తే అండి. నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతాను. శాలిని గారేనా మాట్లాడేది? మ్యామ్ నేనే మాట్లాడుతున్నాను. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నేను మెయిల్ చేయంగానే యాక్సెప్ట్ చేసినందుకు. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య ఏంటో మాట్లాడండి. ఓకే ఓకే మ్యామ్. హలో సార్. నమస్తే అమ్మా. శాలిని చెప్పమ్మా. నా పేరు శాలిని సార్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే. మా ప్రాపర్ ఏమో నిజామాబాద్ మ్యామ్. ఓకే. నా ప్రాబ్లం మమ్మీ బిహేవియర్ మీద. మీ అమ్మగారి యొక్క ప్రవర్తనతో మీకు ప్రాబ్లం ఉంది. ఓకే. ఇప్పుడు బెంగళూరులో ఏం చేస్తున్నారు మీరు? జాబ్ చేస్తున్నా మ్యామ్. ఓకే. మ్యారేజ్ అయ్యిందమ్మా నీకు? లేదు సార్, ఖాళీ. మీరు ఎంతమంది? నేను ఒక్కదాన్నే, మమ్మీ నేను అంతే. నాన్నగారమ్మా? నాన్నగారు లేరు మ్యామ్. లేరంటే? చనిపోయారు. ఎప్పుడమ్మా? నాకు తెలియక ముందే తెలియక. నీ వయసు ఎంత? నాకు 25 years. అమ్మ అప్పటి నుంచి ఇప్పుడు 25 years వరకు ఇంకొక పెళ్లి ఏమీ లేకుండా నిన్నే పెంచుకుంటూ అమ్మ అలా కాపాడుకుంటూ వచ్చింది, అంతేగా? ఎస్ సార్. సంతోషం. మరి ఇప్పుడు సమస్య ఏంటమ్మా? అంత కష్టపడినటువంటి తల్లి నీకు సమస్య అవటం ఏంటి? అంటే నాకు తెలియని వయసులో డాడీ చనిపోయారు సార్. మాకు ఒక తెలిసిన అంకుల్ వాళ్ళు ఉండే. అంకుల్ వాళ్ళ ఇంటికి డైలీ వెళ్తుండే మమ్మీ. అంకుల్ నాకు బట్టలు అవన్నీ కొనిస్తుండే. చుట్టుపక్క వాళ్ళందరూ మమ్మీ గురించి చెడుగా మాట్లాడినారు. ఇక నాకు ఎందుకు ప్లాన్ వదిలేసా. ఇక కొంచెం పెద్దగా అయినాక మమ్మీకి అడిగితే నువ్వు చిన్న పిల్లవి, చిన్న పిల్లలు ఎక్కుండు, నీకు అవసరం లేదన్నది. ఒక్క నిమిషం శాలిని, అంకుల్ ఎవరమ్మా? మీ చుట్టాలా, మీ దగ్గర బంధువులా, ఎవరు? మాకు తెలిసిన అంకుల్ ఆయన. అంటే మమ్మీ వాళ్ళ దగ్గర పనికి వెళ్తది సార్. ఒకే ఊరా అది అడిగేది? ఒకే ఊరు మ్యామ్. అంటే అక్కడ చేసే పని ఏంటమ్మా? అమ్మ చేసే పని ఏంటి? అమ్మ వృత్తి ఏంటి? ఇంట్లో పని చేస్తుంది. అంటే మీ బ్రతుకు తెరుగు గురించి అమ్మ ఇంట్లో పని చేస్తుంది. అవును సార్. మరి ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? అంటే అంకుల్ తో పాటు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు సార్. అంకుల్ వాళ్ళ వైఫ్ చనిపోయింది. అతని భార్య కూడా లేదు? మరి అంకుల్ కి పిల్లలు ఉన్నారు, యుఎస్ లలో ఉన్నారు. పెద్ద పిల్లలేనా? పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళది. నీకు 25 అంటున్నావు, అమ్మ వయసు ఎంతమ్మా? 49. 49. అంకుల్ వయసు? అంకుల్ వయసు 50. ఓకే. సో పిల్లలు 50-52 అట్లా ఉంటుందేమో. ఇక అక్కడ ఉండలేక, ఊర్లో ఉండలేక నేను హైదరాబాద్ వచ్చేసా సార్. మమ్మీకి చెప్పా నేను, ఇక్కడ హైదరాబాద్ వచ్చే మమ్మీ, మనం ఇక్కడనే రూమ్ చూసుకుని ఉందామన్నా. అయితే మమ్మీ రానన్నది. కాదమ్మా, నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావమ్మా? శాలిని, నేను స్టడీకి వచ్చాను సార్. ఏంటి అమ్మ గురించి లోకం ఏమనుకుంటుంది, ఊరువాడ ఏమనుకుంటున్నారు, నీ మనస్సాక్షి ఏమంటుంది? అంకుల్ కి మమ్మీకి ఏదో ఎఫర్ ఉందని అనుకుంటున్నారు సార్. మీ తల్లి అంటే చిన్నప్పటి నుంచి మీ తల్లి గురించి నీకంటే ప్రపంచంలో దేవుడికి కూడా బాగా తెలీదు. నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ ఉద్దేశం కానీ, ఆలోచన కానీ, క్యారెక్టర్ కానీ అదని నువ్వు నమ్ముతున్నావా? ఎందుకంటే మమ్మీకి హైదరాబాద్ రమ్మంటే రానన్నారు సార్. హైదరాబాద్ రమ్మంటే రానంది కాబట్టి కారణం. అంటే ఊర్లో ఒకరిద్దరు అలా అనుకుంటున్నారమ్మా, చాలా మంది అనుకుంటున్నారా? ఊరందరు చాలా మంది చాలా ఇదే అనుకుంటున్నారు. సరే, మరి ఎప్పుడైనా నువ్వు అమ్మ మరి అందరు ఇలా అనుకుంటున్నారు, నేను స్కూల్కి కాలేజీకి వెళ్ళటానికి నాకు పరువు తక్కువగా చిన్నగా అనిపిస్తుంది, మరి నువ్వు పని అక్కడ మానేసి వేరే పని చూసుకో అమ్మా అని నువ్వు చెప్పలేదా? చెప్పా సార్, కానీ మమ్మీ వినలేదు. అమ్మ వినలేదు. వాళ్ళ ఇంటికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్తాము. నీతో ఎలా ఉంటారమ్మా? నాతో మంచిగానే మాట్లాడతారు, మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఇక ఊరోళ్ళు అనడం వల్ల మళ్ళీ చూస్తా కదా, దానివల్ల. తను చెప్పేది ఏంటంటే మమ్మీ చెడు కాదు, అంకులు చెడు కాదు, కానీ లోకం ఇలా మాట్లాడుకునేటప్పటికి అది వదిలేయమ్మా అని చెప్పి 1-10 సార్లు చెప్పేటప్పటికి అమ్మ పని వదిలేకపోవటం, పోనీ హైదరాబాద్ వెళ్ళిపోదాం అమ్మ అంటే కనుక హైదరాబాద్ రాకపోవటం వల్ల ఈ అమ్మాయి చూసింది లేదు, ఏమీ లేదు, విన్నది ఒకటే. ఇంకా అదే లోకం యొక్క మాటలు నిజమేమో, అందుకే అమ్మ అని అనుకుంటుంది. సరే, ఈ సమస్య తీసుకుని ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చావు శాలిని?
అంటే ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా మాకెందుకు ఈమెయిల్ పెట్టావు? అంటే మమ్మీ పని చేస్తుంది కరెక్టా రాంగ్ అని. అంటే నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాండి. ప్రతి మాల తీసుకొచ్చా ఊరు నుంచి. 1 వీక్ తర్వాత అంకుల్ కి హెల్త్ మంచిగా లేదని ఫోన్ వచ్చింది ఊరు నుంచి. ఓకే. మమ్మీ వెళ్తానంటే నేను వద్దనేసిన. మమ్మీ నాతో గొడవ పడి ఆఫీస్ కి వెళ్ళంగానే వెళ్ళిపోయింది మమ్మీ నాకు చెప్పకుండా. బెంగళూరు ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చేసావమ్మా జాబ్ రీత్యా? వచ్చేసా. సో అమ్మని ఇక్కడ తెప్పించుకుంటే కనుక అంకుల్కి ఒంట్లో బాగాలేదని చెప్పి వద్దమ్మా అని చెప్పినా కూడా అమ్మ నీకు చెప్ప పెట్టకుండా ఊరెళ్ళిపోయింది. అమ్మ యొక్క క్యారెక్టర్ మీద లోకం ఒక ప్రశ్న వేసింది. అది కాస్త ఒక తల్లిగా నువ్వు చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పెంచినటువంటి తల్లిని గౌరవించాలో తెలియదు, లేదంటే ఇలా లోకం ఇలా మాట్లాడుకుంటుంది కాబట్టి అమ్మ ఏంటి ఇలాంటిదా అనేటటువంటి విషయం వల్ల బాధపడాలని నీకు అర్థం కాలేదు అన్నది మాకు అర్థమైంది. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఈమెయిల్ పంపించడానికి కారణం రీజన్ ఏంటి? ఎందుకు మాకు దాకా వచ్చావు? నాకు సంబంధాలు వస్తున్నాయి సార్. ఓకే. అది అయితే ఊరికి వెళ్తేమో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మమ్మీ గురించి అందరు తప్పుగా మాట్లాడుకుంటున్నారు కదా సార్. అదేలే. దాని వల్ల అనేసి మమ్మీ ఇక్కడ పిలుచుకొని వచ్చా సార్ నేను. ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయమ్మా? పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి సంబంధాల్లోకి వచ్చే వాళ్ళు ఇది ముందస్తునే నిన్ను అడుగుతున్నారా? ఇలా అంటే కదా మీ మమ్మీ అని ముందే అడుగుతున్నారా? అవును సార్. తన ఇంటెన్షన్ ఏంటంటే చుట్టుపక్కల అనుకుంటున్నారు, సరే నేను బెంగళూరు వచ్చాను అమ్మని తీసుకొచ్చా, ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడేమో పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, వాళ్ళకి నేనేం చెప్పాలి? అంతేనమ్మా? అంతే మేడం. సో నీ వరకు అయితే కనుక నీ క్లారిటీ రావట్లేదు, మా ద్వారా అమ్మ గురించి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు, అంతేనా శాలిని? ఓకే. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కదమ్మా, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. లోకం అందరూ అనుకోవటం ఒక ఎత్తు మేడం, కన్న కూతురు అనుకోవటం, ఎందుకంటే గుండె పగిలిపోద్ది. ఒకటే మనకున్న ప్రశ్న ఏంటంటే ఆ మహాతల్లి ఇంత బతికి ఇంత కష్టపడి పిల్లని ఈ స్థాయి వరకు తీసుకొచ్చి వద్దమ్మా ఇంట్లో పని చేయొద్దు అని అన్న దానికి ఎందుకు ఆవిడ ఆల్టర్నేటివ్ చూసుకోవట్లేదు అనేది మనం ఆలోచించాలి. శాలిని అమ్మకి లైన్ కనెక్ట్ చేస్తామా? అంటే మమ్మీ నాతో అంత మాట్లాడొస్తుంది మ్యామ్. నెంబర్ ఇస్తా, మీరే మాట్లాడండి. సర్లే పోన్లే, మనం మాట్లాడదాం. ఒక ఆడపిల్ల ఓపెన్ గా అడగలేదు కదా మేడం. సరే మేము కనెక్ట్ చేస్తా, ఉండు తల్లి లైన్ లో ఉండు. సరేనమ్మా, నాకు పంపించు నెంబరు, నేను కాల్ చేస్తా. ఓకే. అయితే శాలిని నువ్వు హోల్డ్ లో ఉండు, కనెక్ట్ చేశాక. ఓకే. హలో అమ్మా, నమస్తే అమ్మా, నా పేరు జయ, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. అమ్మా, శాలిని మీ పాప మెయిల్ చేసింది మాకు అందమైన జీవితం కార్యక్రమానికి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉంటారు, ఆయన సైక్రాటిస్ట్ మేడం. అమ్మ, మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. అంటే కాస్త ఇబ్బందికరమైన విషయమే, కానీ పాప సతమతం అవుతుంటే లేదు ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొద్దాము, ఉన్న అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేద్దామని చెప్పేసి మేము మాట్లాడదాం అనుకుంటున్నాం. మీరు అనుమతిస్తే ముందుకెళ్తా. అమ్మ, మీ పేరమ్మా? సరస్వతి గారు. సరస్వతి గారు నమస్తే అమ్మ, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే. శాలిని గారితో మాట్లాడిన శాలిని మీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి మీతో మాట్లాడటానికి సంకోచిస్తుంటే డైరెక్ట్గా మేము ఇలా కాల్ చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయవలసి వచ్చింది. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా. ఇప్పుడు ఎందుకంటే మీ అమ్మాయి సంబంధించిన జీవితం, తల్లి కూతుర్ల బంధం, సమాజంలో ఉండే పరువు చాలా ఉన్నాయి ఇక్కడ అంశాలు. ఇక్కడ ఏంటంటేనమ్మా, మేము అడిగేటటువంటి ప్రశ్న, మీ అమ్మాయి మీకు అడగలేకుండా మొహం చాటేసేటటువంటి ప్రశ్న ఏంటంటే, సమాజం ఒక విధంగా అనుకుంటుంది ఏది సరస్వతి గారిని, అంటే ఒక ఇంటికి పనికి వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో వేరే ఆడదిక్కు లేదు కాబట్టి ఈవిడ ఆ ఇంట్లోకి వెళ్తుంది కాబట్టి సమాజం ఏమనుకుంటుంది అనేటటువంటిది నా నోటి ద్వారా మీకు చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది. మీ చెవున అటు ఇటు ఈ పాటికే పడుంటాయి కొన్ని అంశాలు, ఏమ్మా? అది చాలా దురదృష్టకరం. అయితే ఏంటంటే పాప ఎదుర్కొంటప్పుడు ఆడపిల్ల జీవితంలో ఏంటంటే, ఒకటి తల్లి ఇంత కష్టపడి పెంచినటువంటి తల్లి ఈ విధంగా ఉండదు అనే ఒక నమ్మకం ఉన్నా కూడా లోపల తర్జన భర్జనకు లోనయ్యి ఆ ఊరి నుంచి పరిగెట్టుకుని వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వస్తే కనుక బెంగళూరులో ఉన్నటువంటి తను, అమ్మ వద్దమ్మా అటు పోవద్దమ్మా, అంకుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి రోజు వెళ్తున్నా కదా, అతనికి ఒంట్లో బాగాలేదు అని పోవద్దు అని చెప్పి ఒక మాట రిక్వెస్ట్ చేసుకుంది మిమ్మల్ని. కానీ మీరేంటంటే ఆ అమ్మాయికి చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేసారు. దాంతో ఏంటంటే ఈ లోకం ఏదైతే మాట్లాడుకునేటటువంటి మాటల్లో బహుశా ఎంతో కొంత నిజం ఉందేమో, కాబట్టి నేను ఇంత విన్నపించుకున్నా, ఇంత బతిమాలుకుని, ఇంత వేడుకున్నా కూడా మా తల్లి ఆ దిక్కును పరిగెట్టింది అనే అభిప్రాయంలో మీ అమ్మాయి ఉంది. ఇప్పుడు దానికి మించినటువంటి పెద్ద పరిస్థితి ఏంటంటే, ఒకటి నా తల్లి యొక్క క్యారెక్టర్ ఏంటి, సమాజం అనుకుంటుంది నిజమా అబద్ధం అనేది ఒకటైతే,
వచ్చేటటువంటి పెళ్లి సంబంధాలు కూడా ఒక ఆడపిల్లకి నెక్స్ట్ ఘట్టంలో చాలా ముఖ్యమైనటువంటిది. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు తల్లి క్యారెక్టర్ బట్టి ఈ అమ్మాయిని కూడా తూకం వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మీ తల్లి యొక్క ఇదా అదా అనేటటువంటి రకరకాలు మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు వాస్తవానికి మీ జీవితంలో జరుగుతున్నది ఏంటి? ఈ అంకుల్ అనేటటువంటి వ్యక్తి ఎవరు? అతని ఇంట్లోకి ఎందుకు మీరు వెళ్తున్నారు పని చేయడానికి? వద్దు, ఒక విధమైనటువంటి అనుమానం వచ్చినా కూడా ఆ ఇంటికే పదే పదే మీరు ఎందుకు వెళ్ళవలసి వస్తుంది అనేది కొద్దిగా వివరించండి. పాప కూడా లైన్లోనే ఉంది. ఉన్నారా మేడం? పాప ఉందండి. అమ్మాయి కూడా లైన్లో, శాలిని కూడా లైన్లో ఉంది. సరస్వతి గారు మీరు చెప్పచ్చు. సార్ కానీ నాకు తెలిసి నేనైతే ఏ తప్పు చేయలేదు సార్. మేము అనట్లేదమ్మా. మా ఆయన వచ్చేసి మా పాప చిన్న వయసులోనే చనిపోయారు సార్. ఓకే. పాపకు ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి బాధలు ఏం లేకుండా నేను పెంచాను సార్. స్టడీ చేయించి జాబ్ వరకు తీసుకెళ్ళాను సార్. ఓకే. పాపకు చిన్నప్పుడు చాలా మంది అన్నారు సార్, మీ మమ్మీ ఎలా చేసేది. పాప నన్ను అడిగింది సార్. పాప చిన్నది కదా, చెప్పడం బాగోదు అనేసి నేనేం చెప్పలేదు సార్. ఊరు వాళ్ళు చాలా మంది అన్నారు, కానీ నేను వెళ్ళలేదు సార్. చనిపోయిన తర్వాత మా పాప చిన్నగా ఉండే, అప్పుడు ఎవరు నన్ను సహకరించలేదు సార్, ఎవరు దగ్గర చేయలేదు సార్. నా పాప భవిష్యత్తు ముఖ్యం అనేసి నేను ఏదన్నా గానీ ఒక ఇంట్లో పని చేస్తున్నాను సార్. అంటే ఏం పని? వంట పని, ఇంటి పని అన్నీనా? ఆల్ చేస్తాను సార్, అన్ని పనులు చేస్తాను సార్. కానీ ఒకటమ్మా, ఇప్పుడు ఆ ఒక్క ఇల్లే లేదు కదా మీ మొత్తం ఊర్లో. ఇప్పుడు సార్ ఆ టైంలో నన్ను ఎవరు దగ్గర చేయలేదు సార్. నన్ను ఈ పెద్ద చాలా వేరు చేశారు సార్. అందువల్ల సార్ దగ్గర మరి మీకు ఖర్చులకు సరిపడా కాదమ్మా, మీ ఖర్చులకు సరిపడా పూర్తిగా ఆ సారే చూసుకుంటున్నారా? ఆ ఒక్క ఇంట్లోనే మీరు పని చేయబట్టి? అవును మేడం, పూర్తిగా ఆయనే చూసుకుంటున్నారు. అవును మేడం. మరి ఆయన ఫ్యామిలీ ఏంటి అంటే మేడం, సార్కి మేడం లేదు మేడం, ఏదో ఫీవర్ అనారోగ్యం వల్ల చనిపోయారు మేడం. ఓకే. పిల్లలు? సార్ వాళ్ళ పిల్లలు యుఎస్ లో సెటిల్ అయ్యారు మేడం. ఓకే. సార్ ఒక్కరే ఉంటారు? అమ్మ సార్ ఒక్కలే ఉంటారు. ఆ ఇంట్లో వంట పని, ఇంటి పనికి వెళ్తున్నారు. కేవలం 10,000 15,000 జీతం గురించే వెళ్తున్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కనుక అతను ఇతరత్ర పాప చదువులకు కానీ, ఫీజులకు కానీ, లేదంటే ఇంటి రెంట్లు కానీ ఇవి కూడా అతను సహకరిస్తున్నాడు. అంత ఇదిగా మీకు ఆ ఊర్లో అంతా కూడా చేయనంత సహకారం అతను చేయవలసినటువంటి అవసరం ఏముంది అనేది మా ప్రశ్న కాదు, లోకం యొక్క ప్రశ్న. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ పాపకు నచ్చినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? లోకానికి నచ్చినా నచ్చకపోయినా అది మీకు డోంట్ కేర్. ఎందుకంటే మీ భర్త చనిపోయినప్పుడు ఎవరు ముందుకు రానప్పుడు కానీ పాప మన ఇంటి మీద ఒక మచ్చ పడుతుంది, నా తల్లి మీద ఈ మచ్చ పట్టడం నాకు నచ్చడం వద్దమ్మా అని అన్నప్పుడు మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అది నెంబర్ 2. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అతని పిల్లలు ఏమంటున్నారు అంటే ఒక పరాయి స్త్రీ ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఈ అమ్మాయి చెవులో ఎలాగైతే వినిపించిందో వాళ్ళు కూడా ఈ నోట ఆ నోట వాళ్ళకి కూడా వినిపించుంటుంది. ఎందుకు మీరిద్దరూ ఇంత రిస్క్ తీసుకుని మీరు ఆ ఇంట్లోనే ఎందుకు పని చేయాలి? అతను అంత రిస్క్ తీసుకుని మీ చేతే ఎందుకు పని చేయించుకోవాలి? అంటే సార్ చాలా మంచివారు సార్. మాకు ఒకనొకప్పుడు ఎవరు దగ్గర చేయకపోతే ఆ సారే దగ్గర చేశారు సార్ మాకు. అలాగనేసి ఇప్పుడు సార్ కొంచెం డీల్ అయిపోయాక సార్ వదిలేయడం అంత కరెక్ట్ కాదు కదా. వదిలేయటం కంటే ఇప్పుడు నీ కన్నపేగు ఓకే, నీ కూతురు యొక్క భవిష్యత్తు కూడా ఇక్కడ ఆధారపడి ఉంది. అది మీరు గ్రహించట్లేదు. సార్ అనేటటువంటి వ్యక్తి మీరు కష్టకాలంలో వచ్చి మీకు సహాయం చేస్తున్నటువంటి, మిమ్మల్ని పనిలో పెట్టుకున్న ఒక యజమాని మాత్రమే. నీ కూతురు యొక్క భవిష్యత్తు ఇక్కడ ఆగమ్యగోచరంగా ఉంది. వచ్చేటటువంటి సంబంధాలు, వచ్చేటటువంటి అబ్బాయిలందరికీ కూడా ఇది నానా విధాలుగా తెలుస్తున్నాయి. మేమేమి